అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ చిన్న ఐనెక్కేనండి, చిన్న డ్రాప్ ఇవ్వాలి. ఇంకా అక్కడ హుక్ అయినా పెట్టాలి, లేదన్నా డోరీ అయినా పెట్టమన్నారనమాట. ఈ బ్లౌజ్ అయితే ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్. నేను ఇంకా డాట్స్ వేసేస్తున్నాను చూడండి, ఇలా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఈ విధంగా. ఇది వచ్చేసి హై నెక్ కదా, మనం నెక్ దగ్గర సమానంగా మర్చకూడదు, కొంచెం జాయింట్ వేసే టైపు, కొంచెం హ్యాండ్ జాయింట్ వేస్తాం కదా, అటువైపు కొంచెం వదిలేసుకొని ఇలా మనం ఎంత డాట్ వేయాలనుకుంటున్నామో అంత వేసేయాలి. నేనైతే 1.5 2 ఇంచెస్ గ్యాప్, పొడవు వచ్చేసి ఒక 2.5 ఇంచుల వరకు మెయిన్ డాట్ ఒకటి దాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు వీడియోని 2xలో పెట్టుకొని చూడండి, ఎందుకంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది అనమాట, లాంగ్ వీడియో కదా. ఇంకా ఉక్స్ పట్టికి మిడిల్లో వేయాలి. మనం మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఇలా రావాలన్నమాట డాట్స్ అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి సేమ్ మెయిన్ డాట్ వేసేసాం కదా ఇంకొక సైడ్, అలాగే ఉక్స్ పట్టికి మిడిల్లో ఇంకొక డాట్, మెయిన్ డాట్ ఉక్స్ పట్టి డాట్ రెండు ఒకే అంత లెంతీలో ఉండాలన్నమాట పొడవు అనేది. అలా చూసుకోండి. డాట్కి మధ్య గ్యాప్ మీకు షేప్ ఎక్కువగా కావాలంటే తక్కువగా తీసుకోండి, లేదు షేప్ నార్మల్గా కావాలంటే మామూలుగా 2 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా డాట్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి. నేను కుట్టే బ్లౌజ్ మీరు గమనిస్తున్నారా, ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ అనమాట. మనం మామూలు కాటన్ ఉంటుంది కదా, అరవింద్ కాటన్ అని చెప్పేసి, గౌరీ కాటన్ అని చెప్పేసి, ఆ కాటన్ బ్లౌజ్కి వీళ్ళు లైనింగ్ వేసుకుంటున్నారు. నేను అందుకని 2 క్రాస్ బెల్ట్లు మాత్రమే వేస్తున్నాను చూడండి. పైన వచ్చేసి ప్యూర్ కాటన్, కింద వచ్చేసి లైనింగ్, ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని నీట్గా ఎడ్జెస్ అనేవి కొంచెం పైకి పెట్టాలన్నమాట. ఇలా ఇన్విజిబుల్లో వేసినప్పుడు మనం ఉల్టా తీసినప్పుడు పైకి అయిపోతుంది. ఇంకా మెయిన్ క్లాత్ని, ఫ్రంట్ పార్ట్ని, కిందన్న క్రాస్ బెల్ట్ని సమానంగా పట్టేసుకొని పాదమందం ఖర్చుతో లాగకుండా స్టిచ్ వేయాలి. ఇక్కడ చూడండి డాట్ వచ్చేసి లోపలికి ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట. మెయిన్ డాట్ ఇచ్చేసి ఇలా స్టిచ్ వేయాలి. మీకు ఇప్పుడు దీనికి వేస్తాను కదా, దానికి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా కింది పక్కన లైనింగ్, మెయిన్ సైడ్ మెయిన్ క్లాత్ 3 పెట్టేసుకొని సమానంగా ఫస్ట్ రఫ్ ఇచ్చేసేసి సూది అనేది క్లాత్ కుచ్చుకొని ఉండాలి. ఇక్కడ చూడండి డాట్ ఎలా మార్చాలో చూపిస్తాను. ఈ విధంగా ఫోల్డ్ ఇవ్వాలన్నమాట. ఇలా స్టిచ్చెస్లో పడకూడదు. ఇప్పుడు ఇచ్చినట్టుగా ఇచ్చేసి దాని మీద నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఓపెన్ చేసేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకు కరెక్ట్గా సరిపోతుందా, ఏమైనా ఎక్కువగా ఉందా అనేది చూసుకోవాలి. చూడండి నాకు కరెక్ట్గానే ఉంది, కాకపోతే మెయిన్ లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, తీసేసాను. ఇప్పుడు నేను ఖర్చు పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. నాకు కింద కుట్టు వేస్తే 2 సమానంగా సరిపోతాయి. ఇంక ఇక్కడ వచ్చేసి 4th డాట్ వేయాలండి. ఇక్కడ నేను చివరిలో వేస్తాను 4th డాట్ అనేది. ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి మర్చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం ఇందాక ఖర్చు చూసుకున్నాం కదా, ఆ ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా క్రాస్ బెల్ట్ కొంచెం లేట్ అయినా ఇలా వేయడం నేర్చుకోండి. ఎక్కడ హెచ్చు తగ్గులు రావడము, వంగిపోయినట్టుగా రావడం కాకుండా స్టిఫ్గా బాగా వస్తుందన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫోల్డింగ్ ఇచ్చేసి మనం ఈ క్రాస్ బెల్ట్కి మాత్రం స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు వేసుకుంటూ రావాలి. చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం బయటకు తీసేయాలి. ఇలా మొత్తం తీసేసి 2 సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. కరెక్ట్గానే వచ్చేస్తాయి, ఎందుకంటే మనం చెక్ చేసుకొని వేస్తున్నాం కదా. ఏమాత్రం ఎక్కువ తక్కువలు అస్సలు ఉండవు అన్నమాట. చూడండి ఇలా కరెక్ట్గా రావాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి, ఉక్స్ పట్టి కాజాపట్టికి చూడండి ఒక సైడ్ వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఉండాలి, ఇంకొక సైడ్ వచ్చేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ ఉన్నా సరిపోతుంది ఉక్స్ పట్టికి. అదే కాజాల పట్టికి 2 వేయాలన్నమాట, ఒక్కటి వేయకూడదు, మందంగా రాదు. చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజాల పట్టి ఫస్ట్ నేను 2 తీసుకున్నాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 తీసుకొని కింద నుంచి పెట్టాను చూడండి. కింద కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాలి ఖర్చు మర్చుకోవడానికి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత వచ్చేసి ఈ పై స్టిచ్, లోడింగ్ స్టిచ్ చాలామంది వేయరండి, కానీ వెయ్యాలి, స్టిప్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసేసి పైన ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేసి ఫస్ట్ పైన ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఇచ్చి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇవ్వాలి. ఆ ఫోల్డింగ్ని మళ్ళీ దీని మీదకి మర్చేయాలి, మనకి ఎక్స్ట్రాగా రావాలన్నమాట. ఈ కాజా పట్టి అనేది మనకు ఎక్స్ట్రాగా రావాలి, ఉక్స్ పట్టి అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. బిగినర్స్ ఏం చేస్తారంటే దీన్ని మొత్తం ఫోల్డింగ్ చేసేస్తారు,
దీన్ని మొత్తం ఫోల్డింగ్ చేయడం వల్ల ప్రింట్ పార్ట్ పట్టేసినట్టుగా అవుతుంది. చూడండి, ఇక్కడ ఇంకో స్టిచ్ మిడిల్లో వేసేయాలి కాజాలు వేసుకునేందుకు. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి నేను 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఒకేసారి మిడిల్కి మర్చేస్తానమాట. పైన ఖర్చు కొంచెం వదిలేసుకొని మిడిల్లో చిన్న టక్స్ ఇవ్వాలండి ఉక్స్ పట్టికి. ఇది ఖచ్చితంగా ఇవ్వండి, బ్లౌజ్ బాగుంటుంది, లేదంటే పట్టేసినట్టుగా ఉంటుంది అక్కడ పట్టి అనేది. ఈ విధంగా పైనుంచి లోడింగ్ స్టిచ్. అలా మేము ఫిల్ట్ ఇవ్వలేకపోతున్నామంటే క్రాస్గా ఉన్న ముక్క తీసుకొని ఉక్స్ పట్టికి వేసేయండి, ఫిల్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు కింద ఉన్న ఖర్చు అంతా లోపలికి మర్చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఉక్స్ పట్టి చూసారు కదా, లోపలికి వచ్చేసింది. కాజాల పట్టేమో పై వైపుకి వస్తుంది. ఈ విధంగా రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. కొంచెం అంటే కొంచెము ఉక్స్ పట్టి పెరుగుతుందండి. ఇక్కడ మాత్రం కొద్ది క్లాత్ తీసేయాలన్నమాట. ఇలా నేను నెక్ అనేది 3 పాయింట్స్ పెట్టాను కదా, అందుకని అలా తీసేసాను. మీరు రౌండ్ పెడితే రౌండ్కి తీసేయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే నేను వేసేసానండి, చూసుకోలేదు. ఇంకా నడుము దగ్గర క్రాస్ తీయలేదు కటింగ్లో. ఇప్పుడు కొంచెం క్రాస్ తీసేసి బ్యాక్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తున్నాను అనమాట. కస్టమర్ అడిగింది. ఇంకా శారీ కలర్ పీసులు లైనింగ్ పీస్ పైపింగ్ పీస్ తీసుకొని వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. దాన్ని తీసుకొచ్చి పాదం మందం ఖర్చుతో పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు నేను పైపింగ్ బ్లౌజ్ పెట్టుకున్నాను అనుకోండి, బ్లౌజ్ స్పీడ్గా అయిపోవడానికి కారణం నేను నడుము వేసిన తర్వాత చేతులు వేయడం అలా కాదు. చేతులకు కూడా పైపింగ్ అవసరం కదా. హ్యాండ్స్కి కూడా నేను లైనింగ్ జాయిన్ చేసి పెట్టాను. ఇంకా హ్యాండ్స్కి కూడా పైపింగ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తాను. మొత్తం ఎక్కడెక్కడ వేయాలో అంతా వేసేసుకుంటూ వచ్చిన తర్వాత థ్రెడ్ పెట్టి మళ్ళీ చుట్టూ వేసేసుకొస్తాను అనమాట. ఇలా వేయడం వల్ల నాకు బ్లౌజ్ అనేది తొందరగా అవుతుంది. చూసారు కదా, 2 హ్యాండ్స్కి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి ఇలా వేస్తున్నాను మొత్తం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే పాయింట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. హైప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. చూడండి, ఇప్పుడు 12 నెంబర్ థ్రెడ్ తీసుకొని, సారీ అండి, ఇది 12 నెంబర్ కాదు, 10 నెంబర్ థ్రెడ్, సన్నటి థ్రెడ్ అనమాట. సన్నగా కావాలంది కస్టమరు, అందుకని సన్నగా వేస్తున్నాను. ఈ విధంగా థ్రెడ్ మనం కుట్టిన ఖర్చు పైన పెట్టేసుకొని టైట్గా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి థ్రెడ్ పైన మాత్రం స్టిచ్ పడకుండా థ్రెడ్ పక్కన స్టిచ్ పడేటట్టు మన చేతిలోనే ఉంటుంది. పైపింగ్ వేసే విధానము మన చేతిలోనే ఉంటుంది అనమాట. మనం ఎంత టైట్గా పట్టేసుకుంటే పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. చూడండి ఎంత సన్నగా వస్తుందో మీకు కనిపిస్తుంది కదా. కస్టమర్ అలాగే అడిగిందనమాట, చాలా సన్నగా కావాలని. నేను 10 నెంబర్ 12 నెంబర్ 2 థ్రెడ్స్ వాడతానమాట. ఇంకా లోపల వైపున ఒక స్టిచ్ వేసేసి ఇంకా అది పక్కన పెట్టేసుకోవడం. ఇంకా నేను మొత్తం థ్రెడ్ పెట్టిందంతా షూట్ చేయలేదండి ఇక్కడ, ఎందుకంటే వీడియో ఆల్రెడీ లెంత్ అవుతుంది కదా. సేమ్ అలానే బ్యాక్ పార్ట్కి ఇంకొక హ్యాండ్కి కూడా పెట్టి వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ స్కిప్ చేశాను. ఇక్కడ నేను చూడండి ఇలా టైట్గా పట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నడుము కూడా వేసేస్తున్నాను. ఇంకొక హ్యాండ్ కూడా వేసేసింది, స్కిప్ చేసేసాను. నడుము భాగానికి కూడా సేమ్ అలాగే ఇందాక వేసినట్టుగానే మనం పట్టుకోవడంలోనే ఉంటుంది పైపింగ్ అనేది. చూడండి, పైపింగ్ అనేది ఇన్విజిబుల్లో వేయాలా లేకపోతే ఇలా వేయాలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీ టైంని బట్టి, మీకున్న వర్క్ని బట్టి, మీకు ఇచ్చే రేటుని బట్టి వేయండి. ఎలా అంటే అమౌంట్ ఎక్కువగా ఇస్తారంటే ఇన్విజిబుల్లో వేసి ఇవ్వండి. ఎందుకంటే దానికి కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది, టైం కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి. చూడండి, పై వైపు నుంచి ఇంకొక స్టిచ్. ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, స్టిచ్ అయినా వేయచ్చు. హెమ్మింగ్ కంటే స్టిచ్ వేస్తేనే నీట్గా కనిపిస్తుందని నా ఫీలింగ్ అనమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి హై నెక్లో డ్రాప్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్ జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనము ఎప్పుడైనా కూడా హై నెక్ పెట్టినప్పుడు షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలన్నమాట. స్టిచ్ అనేది షోల్డర్ వైపు కటింగ్లోనే స్లోప్ ఉంటుంది, అలాగే వేయాలన్నమాట. ఇలా 2 సైడ్స్ వేసేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి పైపింగ్ వేయాలి. చూడండి, కొంచెం ఇక్కడ నాకు ఒక సైడ్ షోల్డర్ కొంచెం పెరిగినట్టుగా అనిపించింది, తీసేసాను అనమాట. ఇలా షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మాత్రం నెక్ సైడ్ కాకుండా సైడ్ వైపు వచ్చేటట్టు చూసి వేసుకోండి. నేను క్లాత్ ముందే రెడీ చేసి పెట్టాను కాబట్టి స్టార్టింగ్లో ఖర్చు వదిలేసుకొని ఇక్కడ చూడండి మూలన, ఇప్పుడు ఈ మూలలు ఉన్నాయి కదా, అక్కడ సూది కిందకి దింపి ఇలా పాదం తిప్పేసుకొని వేసుకోవాలన్నమాట. అక్కడ టక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. మొత్తం ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి. చుట్టూరా కూడా సేమ్ ఇదే విధంగా వేయాలండి. ఇక్కడ
ఈ డ్రాప్ దగ్గర కూడా సేమ్ అలానే ఇలా పాదం మందం ఖర్చుతో మనం క్రాస్ ముక్క తీసుకున్నాం కాబట్టి సాగుతుంది మనకి. మూలల దగ్గర మాత్రం పాదం కిందకి దించి పాదం సూది క్లాత్ కుచ్చుకొని ఉన్న తర్వాతే క్లాత్ అనేది తిప్పుకొని షేప్ ఎలా ఉందో అలా వేసుకుంటూ రావాలి. చిన్న కచకాలు ఇచ్చుకుంటూ కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ విధంగా. చూడండి ఇలా ఖర్చు అన్నది సేమ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇలాగే వేసుకుంటూ రావాలండి చివరి వరకు. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి పైపింగ్ క్లాత్ వచ్చేసి మనకు ఏమంటారు పీసులు ఉంటాయి కదా, 40 రూపీస్ పీసెస్, షైనింగ్ పీసెస్, కొంచెం షైనింగ్ తక్కువగా ఉంటుందన్నమాట ఆ క్లాత్. ఇది వచ్చేసి అందుకని కొంచెం సాగట్లేదు అనమాట, క్రాస్ అయినా కూడా సాగట్లేదు. అక్కడక్కడ కచకాలు పెట్టేస్తాను నేను లోపల సైడ్న, ఇంకా తప్పదు. ఇంకా ఇక్కడ చూడండి 3 పాయింట్ దగ్గర కూడా సూది కిందకి దింపి పాదాన్ని జరుపుకుంటూ వేయాలన్నమాట. ఇప్పుడు ఈ మూలల దగ్గర ఇలా కచకాలు ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఈ షేప్ దగ్గర, ఈ రౌండ్ తిరిగే దగ్గర కచకాలు ఇచ్చుకుంటేనే షేప్ అనేది వస్తుందన్నమాట. ఇలా నీట్గా కచకాలు ఇచ్చేసుకోవాలి. పైపింగ్ క్లాత్ కరెక్ట్గా లేదండి ఇది, అందుకని కొంచెం పట్టినట్టుగా వచ్చింది నాకు. కానీ నేను లోపల సైడ్న టాకాలు ఇచ్చేసి మనకు ఇప్పుడు కచ్ క్లాత్ ఉంటుంది కదా, ఇప్పుడు లోపలికి తిప్పేసి దానికి కూడా టాకాలు ఇచ్చి డబుల్ స్టిచ్ వేసాను అనమాట. ఇంకా కొంచెం షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు దీంట్లో సేమ్ ఇందాక వాడిన థ్రెడ్ పెట్టేసుకొని పైన ఫస్ట్ కచ్ అనేది లోపలికి మర్చేసుకొని ఈ థ్రెడ్ పై ఈ విధంగా థ్రెడ్ కచ్ పైన పెట్టేసి ఇలా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేయడమే. థ్రెడ్ ఎలా పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనం వేసిన ఖర్చు పైన ఉండాలి థ్రెడ్ అనేది, ఖర్చు కింద కాదు, ఖర్చు పైన ఉండాలి. దానిపై నుంచి ఈ పై క్లాత్ ఫోల్డింగ్ అవ్వాలి. టైట్గా పట్టేసుకొని నీట్గా సెట్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఖర్చు కిందికి వెళ్ళిపోతుంది థ్రెడ్, అలా కాదు, ఖర్చు పైకి ఉండాలి. అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. మొత్తం ఇలాగే వేసేయాలి చుట్టూరా. థ్రెడ్ పైన మాత్రం స్టిచ్ పడకుండా చూసుకోండి, థ్రెడ్ పక్కన పడేటట్టు చూసుకోండి. మీరు బిగినర్స్ అయితే కొంచెం స్లోగా వేయండి, నిదానంగా వేసేసుకోండి, సరిపోతుంది. చూడండి ఇలా నీట్గా నేనైతే వేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా నేను ఇక్కడ స్కిప్ చేశానండి వేసేది. సేమ్ ఇంకా మనం ఇందాక ఎలా అయితే కుట్టు వేసుకుంటూ వచ్చామో అదేవిధంగా షేపుల దగ్గర మూలల దగ్గర సూది కిందకి దింపి పాదాన్ని క్లాత్ని తిప్పుకోవడమే, అంతే. ఇంకా ఇలా ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి చాలా పెద్ద సైజ్ అనమాట. మనకి 40 ఇంచెస్ చెస్ట్ ఉంది, 38 నడుము లూజ్ ఉందన్నమాట. ఇంకా పెద్ద సైజ్ కదా, చాలా టైం పడుతుందని నేను అందుకే అక్కడక్కడ మీకు కొంచెం చూపించి దాన్ని కొంచెాన్ని స్కిప్ చేస్తూ వేసుకుంటూ వచ్చానమాట. చూడండి ఇక్కడ 3 పాయింట్స్ దగ్గర సూది కిందకి దింపి క్లాత్ని తిప్పాను నేను ఇక్కడ. ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి లోపల వైపున డబుల్ స్టిచ్. ఇప్పుడేనండి కొంచెం పట్టినట్టు ఎక్కడైనా అనిపించినప్పుడు చిన్న చిన్నగా ఇలా కట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ప్లేస్ కదా రౌండ్ అనేది, ఇలా మూలల దగ్గర ఎక్కడైనా పట్టినట్టుగా అనిపించిన దగ్గర చిన్న కచ్చకాలు ఇచ్చేసుకొని దానిపైనుంచి స్టిచ్ వేస్తే ఏమీ ప్రాబ్లం కాదు, బాగానే ఉంటుంది. చూడండి ఇలా ఇలా నీట్గా కచ్చకాలు ఇచ్చుకుంటే అది పట్టినట్టుగా కాకుండా పై వైపున షేప్ అనేది మనకు కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా మొత్తం మీద పైపింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొచ్చేసి మనకు హ్యాండ్ జాయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా మొత్తం కూడా నీట్గా వేసుకుంటూ రావాలి. ఇక్కడ పైపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ చూపిస్తాను మీకు. ఇక్కడ డ్రాప్ అనేది ఇక్కడ హుక్ పెట్టాలి వీళ్ళకి, లేదంటే చిన్న బటన్ లాంటిది ఏదైనా పెట్టమన్నారనమాట. ఇక్కడ హుక్ పెట్టేస్తాను నేను. ఇంకా బటన్ని, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, హుక్ పెట్టేస్తాను. ఇంకా చూడండి హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కు జాయింట్ చేస్తాను అనమాట నేనైతే ఇక్కడ. చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చుకుంటాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. కరువు తీసిన పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుచ్చేటట్టుగా పెట్టేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇలా పాదం మందం ఖర్చు మెయిన్ క్లాత్ లాగకూడదు, లైనింగ్ క్లాత్ లాగకూడదు.
ఇప్పుడు వచ్చేసి ఒక స్టిచ్ వేయగానే నేను బ్యాక్ ఫ్రంట్ పట్టుకొని చెక్ చేస్తాను ఏమైనా హెచ్చు తగులు ఉన్నాయా ఏంటా అని చెప్పేసి. ఎక్కడైనా హెచ్చు తగులు ఉంటే మాత్రం చూడండి, నాకు ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఉంది కదా, దాన్ని ఇప్పుడు స్టిచ్లో పట్టేస్తానమాట. ఎంత ఎక్స్ట్రాగా ఉందో అంత. ఈ విధంగా ఒకేసారి అయిపోతుందనమాట. మళ్ళీ డబల్ స్టిచ్ వేసి అది ఎక్కువగా ఉంటే ఏం చేయాలని ఆలోచించే కంటే ఇలా చంకలో పట్టేసి వేస్తే మనకు ప్లస్ గుర్తు వచ్చేస్తుంది, బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట. ఇప్పుడు వచ్చేసి చివరిన ఒక కుట్టు అయితే లాగుతున్నాను చూడండి. నేను లాస్ట్‌కి టైట్ కుట్లు వేస్తాను. నేను 2 విధాలుగా టైట్ కుట్లు వేస్తాననమాట. నాకు ఈ బాగా ఎప్పుడైనా ఈ స్టైల్ అనేది ఫస్ట్ నుంచి నేను ఇదే విధంగా వేస్తాను. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకొని సేమ్ ఇందాక ఎలా అయితే హ్యాండ్ జాయింటింగ్ వేసామో అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేసాను. అది స్కిప్ చేశాను చూడండి. వేసిన తర్వాత ఇక్కడ టైట్ కుట్లు వేసేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా హ్యాండ్ చివరి నుంచి స్టార్ట్ చేయకండి. ఎందుకంటే కొంతమందికి వేసుకున్న తర్వాత ఒక సైడ్ పోయినట్టుగా టైట్‌గా చుట్టూ తిరిగిపోతూ ఉంటుంది కుట్టు అనేది. అలా పోకుండా ఉండాలి అంటే షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేయండి హ్యాండ్ అనేది. ఇప్పుడు నేను నడుము లూజ్ చెక్ చేస్తాను. ఈ సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసి ఎంత ఎక్స్ట్రాగా ఉంది, మనం సైడ్ కుట్లలో ఎంత వేస్తే సరిపోతుందనేది ఈ విధంగా చెక్ చేసుకుంటే చూడండి, నాకు ఇంత క్లాత్ వచ్చింది. దీన్ని 4 ఫోల్డింగ్ చేస్తే నాకు 2 వేళ్ళ మనం అంటే ఇంచుం పావు అలా వేస్తే సరిపోతుందనమాట. ఇంచున్నర అలా వేస్తే సరిపోతుంది నడుము దగ్గర. ఇప్పుడు చూడండి, హ్యాండ్ షోల్డర్ దగ్గర సేమ్ ఇలా నీట్‌గా పెట్టేసుకొని నాకు షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు ఇక్కడ. నేను ఇక్కడ దాని ఆధారంగానే టైట్ కుట్లు ఇక్కడ వేసేసుకుంటున్నాను చూడండి. స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసేసుకొని చంక టైట్ కుట్టు ఎక్కడికుందో చూసుకొని అక్కడికి కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఖర్చులనేది పై వైపుకు ఉండేటట్టు చూసుకోండి. చంక కింద ఖర్చులనేది ఇలా మనకి ఇక్కడ ఇంచున్నర వరకు నడుము దగ్గర స్టిచ్ వేస్తే సరిపోతుందనమాట. ఇలా మొత్తం చివరి వరకు వేసేయాలి. ఇలా కింద రఫ్ ఇచ్చేసేసుకుంటే మనకు ఒక 3 కుట్లు అనేది కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేసి మళ్ళీ నడుము లూజ్ చెక్ చేసుకోండి, కరెక్ట్‌గా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ చెక్ చేసే వేస్తున్నాం కాబట్టి ఒక హ్యాండ్ వేసాం కదా, దాని ఆధారంగానే ఇంకొక హ్యాండ్ కూడా వేసేయాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా మీకు ఇక్కడ ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇంకొంచెం క్లియర్‌గా చెప్పడానికి. లేదు ఫుల్ బ్లౌజ్ ఇలా పెడితే అర్థం కావట్లేదు అంటే పార్ట్స్‌గా పెట్టడానికి ప్రయత్నిస్తానన్నమాట, ఎలా స్టిచ్ చేయాలనేది. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ఇందాక వేసినట్టుగా ఈ హ్యాండ్‌కి కూడా 3 కుట్లు అనేది అంటే 3 కుట్లు అనేవి వేసేస్తున్నాను చూడండి. పక్కన కుట్టు మీద కుట్టు అస్సలు వేయకూడదు. ఎక్స్ట్రా క్లాత్, ఎక్స్ట్రా దారాలు ఎక్కడ లేకుండా కట్ చేసేయాలన్నమాట. మొత్తానికి బ్లౌజ్ స్టిచ్ చేసేసి ఇలా వచ్చింది చూడండి. ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్‌కి లైనింగ్ వేసుకున్నారనమాట. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్న డ్రాప్‌కి ఉక్ అయితే పెట్టివ్వాల్సి ఉంటుందన్నమాట. పైపింగ్ అయితే సన్నగా వేయించుకున్నారు. ఈ వీడియో మొత్తం ఫుల్ వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే చెప్పండి. పార్ట్స్‌గా పెట్టడానికి ప్రయత్నిస్తానన్నమాట. పెద్ద సైజ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద సైజు. నేను ఇంకా ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే మొత్తం కూడా కొంచెం స్కిప్ చేశానన్నమాట. మరి వీడియో లెంతీగా అయిపోతుంది, నాకు వాయిస్ ఇవ్వడం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి చూడండి, మొత్తానికి నీట్‌గా స్టిచ్ చేసేసాను. ఇలా స్టిచ్ చేయడం ఈ కస్టమర్‌కి చాలా సార్లు స్టిచ్ చేశానన్నమాట. ఎక్కడికి వెళ్ళరు, మన దగ్గరికే వస్తారు. వీళ్ళు లావుగా ఉండడం వల్ల ఎక్కడ పట్టేసినట్టు అవుతుందన్నమాట. ఎక్కడ కుట్టించిన బ్లౌజు మన దగ్గరే స్టిచ్ చేయిస్తారు. ఇంకా అర్జెంట్ ఉండడం వల్ల కటింగ్ అయితే తీయలేకపోయాను, కానీ స్టిచ్చింగ్ మాత్రం తీసానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.